తెచ్చుకోమని చెప్పిండేది. కానీ మీరు అదనంగా ఫోర్స్ పెట్టుకోలేకపోయినారా, లేకపోతే ఉద్దేశపూర్వకంగానే నన్ను ఆపుతారా అనేది నా అభిప్రాయం. ఇంకోటి ఏమంటే ఇక్కడ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. అంటే గతంలో ఉండేటువంటి ఆర్డరు ఇప్పుడు ఆర్డర్ కూడా దాన్ని ఒబే చేయడం లేదు. అంటే వీళ్ళు కోర్టు కూడా లెక్కలేనితనం అయిపోయింది పోలీస్ అధికారులు. ఒకవేళ మేము ఎవరినన్నా కానీ ఎస్పీ గారినో లేకపోతే పై అధికారినో అడగమని చెప్తే అది ఒక బాగుంటుంది. కానీ లాస్ట్కి వీళ్ళు జేసీ ప్రభాకర్ రెడ్డిని అడిగితే తప్ప మేము పంపించలేము అనే పరిస్థితికి వచ్చినారు. అంటే వాళ్ళ మనసులో ఉండే భావన నేను చెప్తాను తప్ప నా మనసులోదేం కాదు. వాళ్ళ మనసులో ఏముందంటే మా అధికారుల కన్నా ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి శాసించిండేదే న్యాయము చట్టము అన్నీ హైకోర్టులు మీకు సుప్రీంకోర్టు ఆర్డర్లు అన్నీ మా డస్ట్బిన్లో ఉంటాయనేదే వాళ్ళ అభిప్రాయం. హైకోర్టు ఏమైనా ఆర్డర్స్ ఇచ్చింది? నాకు 5 వెహికల్లో పొమ్మని చెప్పింది. పోలీస్ అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఇక్కడుండే మెన్ను సాలకపోయినా కూడా అదనపు ఫోర్స్ మీరు తెచ్చుకోమని కూడా చెప్పడం జరిగింది. అందువల్లే అది పోలీసు అధికారులు కోర్టు ఆర్డర్ను వాళ్ళు ఒబే చేయాలి. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది క్రియేట్ కాకుండా వాళ్ళు చూడాలా. అది నాకు సంబంధించిన విషయం కాదు. నాకు 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో తాడిపత్రి వెళ్ళింది హైకోర్టు అనుమతి ఇచ్చింది కదా, టైం కూడా అవుతుంది కదా. అదే ఈ టైం లోపలనే నన్ను పంపించాలనేది ఉంది. 11 దాటి తర్వాత మళ్ళీ వీళ్ళు ఇంకా ఏమి ఇన్స్ట్రక్షన్స్ తెచ్చారో నాకు తెలియదు. నా మీద కేసులు పెట్టినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లే. ఏంటంటే ఈ తలకాయ నొప్పికి నెలకు 15 రోజులకు మేము రావడము, హౌస్ అరెస్ట్ అనడం, దారిలో నిలబడి అరెస్ట్ చేయడం, ఇవన్నీ ఇంటికి ఆ ప్రభాకర్ రెడ్డి ఆర్డర్స్ అన్ని మేము ఒబే చేయాలా. ఎస్పీతో డీజీపీ ఆర్డర్ కాదు మేము చేయాల్సిండేది, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆర్డర్స్ ఒబే చేయాలా. దానికోసం అడుగుతాండా నేను. పోలీసులు ఏమని చెప్తున్నారు సార్, ఎందుకు అడ్డుకున్నారంటే మిమ్మల్ని? ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్తున్నారు. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనే దానికి కూడా దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ ఉండేటువంటి ఫోర్స్ లేకపోతే బయట నుండి తెప్పించుకోమనే ఆర్డర్స్ కూడా ఉన్నాయి. అది కూడా బేఖాతరు చేయాలి. నేనైతే ఒకటి ఏం చెప్తున్నా అంటే మీరందరూ డిపార్ట్మెంట్ అంతా నేను ఒకనే వస్తా, ప్రభాకర్ రెడ్డిని అడుగుతా, ఆయన్ని అడుగుతా. నాయన నేను ఎప్పుడు రావాలో తాడిపత్రికి మీరే చెప్పండి. పోలీస్ అధికారులు కూడా నిర్వీర్యం అయిపోయినారు. ఇక్కడ పోలీస్ అనే వ్యవస్థ మా మీద తప్ప జూలం చూపించేదానికి కానీ అక్రమ కేసులు పెట్టేదానికి కానీ మీరు ఏది చెప్తే అది జరిగే పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో. అందువల్ల నిన్నే అడుగుతాండా, నువ్వు ఏదో చెప్పునైనా ఆ ఎస్పీకో లేకపోతే ఇక్కడ ఉండేటువంటి అధికారులకు నన్ను ఎప్పుడు పంపిస్తావని చెప్పేది. ఆయన్ని అడుగుదామని చెప్తాను కూడా వీళ్ళు తీసుకుపోయే పరిస్థితి కానరాదు. గతంలో చేసిన మీరు ఏం చేశారో అవే రిపీట్ అవుతానని చెప్పి టీడీపీ వాళ్ళు కానీ ఆరోపిస్తున్న పరిస్థితి. గతంలో మీరు కూడా ఇలాగే వ్యవహరించారని. నేను గతంలో ఈ విధంగా వ్యవహరించింటే వాళ్ళకి మున్సిపాలిటీ వచ్చేది కాదు. మా లీడరే చెప్తాడు పోలీస్ అధికారులతో నేనే హౌస్ అరెస్ట్ చేయమని మున్సిపల్ ఎలక్షన్ జరిపిన. నేను ఎప్పుడు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చి పోతానే కాన్ఫరెన్స్లో తిరుగుతానే ఎప్పుడు నేను అడ్డపడాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. ఆ రోజు నేను కూడా ఇతని మాత్రం ఆలోచన చేసి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. ఆ రోజు అక్కడుండే కాన్ఫరెన్స్లో ఫ్యాక్షన్ ఎక్కువ ఉన్నది, గతంలో అక్కడ ఉండేటువంటి క్రైమ్ ఎక్కువ ఉన్నది. కాబట్టి ఆ వ్యవస్థలన్నీ ఉండకూడదనే శాంతియుతంగా నేను అక్కడ జరిపినా తప్ప ఎప్పుడు కూడా నేను జేసీ కుటుంబం చేస్తున్నటువంటి అరాచకాలు కానీ ఈరోజు పోలీస్ వ్యవస్థ చేస్తున్న వ్యవస్థ కానీ గతంలో లేదు. మీరు నేను చెప్పేది కాదు కానీ ఆ గతంలో చేసిన అధికారులు కానీ గతంలో మీరు పబ్లిక్ వాయిస్ అడగండి. మీరు మహిళల పైన అడిగే ఎవరైతే ఉందో పెద్ద ఎత్తున కార్యకర్తల పైన కూడా కేసు పెట్టించిన పరిస్థితి ఉంది మీ వైసీపీ హయాంలోనే అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. నేనైతే ఎవరి మీద కేసులు పెట్టిలే. ఆడుండే కౌన్సిలర్లు దినం మీకు ప్రెస్ మీట్ వింటా అంటారు. వాళ్ళు మహిళలో లేకపోతే దేవతలో నాకు తెలియదు. ఆ విధంగా ఉంది. ఆ విధంగా ఉన్నప్పుడు అప్పుడు కూడా వాళ్ళు ఏదేదో చేసింటారు, చేయి చాపడము లేకపోతే కొట్టడము. ఆ విధంగా చట్టం తన పని తను చేసింటుంది. సార్ హైకోర్టు ధిక్కరణ మీద ఇప్పటికే పిటిషన్ వేశారు, హైకోర్టు ఆదేశాలు తెలుతున్నారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? అడ్డుకున్నారు కదా పోలీసు. మళ్ళీ నేను హైకోర్టుకు పోతాను. నేను అంతకన్నా నేను మించిన కాదు కానీ నేను కూడా కోర్టుకు పోతాను. వాళ్ళకు భద్రత కూడా కల్పించమని హైకోర్టు ఆదేశాల్లో ఉన్నాయి కదా, మళ్ళీ వాళ్ళ పోలీసులు భద్రత కల్పించలేమని చెప్తున్నారు. అంటే చెప్తాను కదా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆర్డర్లే ఇవన్నీ. ఎస్పీతో డీజీపీతో ఆర్డర్స్ కాదు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఏది శాసించితే అది జరుగుతుంది. ఎన్నికల ముందు మీరు చేసిన ఆరోపణలు నేను గెలిచిన ఓడినా ఫ్యాక్షన్ చేస్తాను. నేను ఫ్యాక్షన్ చేయలే. నేను చెప్తాను తాడిపత్రి ప్రజలు మాకున్నారు. తాడిపత్రి ప్రజలు మాకున్నారు. గతంలో నేను ఫ్యాక్షన్ అనేది ఎప్పుడు చెప్పలేదు. మీడియా మీద చెప్తున్నా. పంటలలో పురుగు ఏ విధంగా పడితే దాన్ని నిర్మూలించుతారో ఆ విధంగా ఎవరన్నా అసాంఘిక శక్తులు ఉంటే ఆ విధంగా నిర్మూలించుతారో అని చెప్పినాను తప్ప నేను ఫ్యాక్షన్ చేస్తా అని చెప్పలే. చేస్తా అని చెప్పింటే నేను చేసిందును. నాకు ఈ వ్యవస్థ అంతా ఏం కాదు.
గతంలో కూడా నేనేం లోపలుండే కేసులలో ఉండి లోపలుండే ఏంటికున్నా గతంలో గ్రామాలలో ఎవరన్నా ఇబ్బంది పడి వచ్చి షెల్టర్ ఇచ్చిన దానికి ఆ గ్రామాలలో అంతా చేసి కుటుంబం నన్ను కేసులలో పెట్టింది. నా మీద 25-30 కేసులు ఉన్నాయి గతంలో కూడా. ఈరోజు ఏం కొత్త ఏం కాదు. ఈరోజు ఏంటికంటే నేను ఆ రోజు శాంతియుతంగా తాడిపత్రిలో ఉండాం కాబట్టి, గ్రామాలలో ఎక్కడ జరుపుకోకుండా చూసినాం కాబట్టి ఈరోజు నాకు ఆ పరిస్థితి గ్రామాల నుండి రావడం లేదు. గతంలో మీరు చేసిన వ్యవహారమే ఇవాళ మీకు వెంటాడుతున్నాయంటే ఏం చెప్తారు? గతంలో నేను చేసిన వ్యవహారమే నన్ను వెంటాడుతాండా అనే తట్టుకుంటుంటే ఈరోజు వాళ్ళు నన్ను ఈ విధంగా నిలబెట్టే వాళ్ళు కూడా కాదు. ఆ